ఆంధ్రప్రదేశ్లో పరీక్షా విధానంలో పలు మార్పులు వస్తున్నాయి. ఇంటర్మీడియట్ విద్యకు సంబంధించి 2025-26 అకాడమిక్ ఇయర్ నుంచి ఈ మార్పులు అమలు చేయాలని ప్రభుత్వం దాదాపు నిర్ణయానికి వచ్చింది. దానికి తగ్గట్టుగా సిబిఎస్ఈ తరహాలో ఈసారి ఇంటర్మీడియట్ పరీక్షలు జరగబోతున్నాయి. ఇప్పటికే సిబిఎస్ఈని పోలినటువంటి సిలబస్ సిద్ధం చేశారు. సిబిఎస్ఈ తరహాలో 10+2 విద్యా విధానాన్ని అమలు చేస్తున్నారు. 6th క్లాస్ నుంచే సిబిఎస్ఈ తరహాలో మొత్తం విద్యారంగాన్ని మార్పులు చేస్తున్నారు. ఇలాంటి తరుణంలోనే ఇప్పుడు పరీక్షల విధానంలో కూడా సిబిఎస్ఈ మోడల్ని అనుసరించబోతున్నట్టుగా కనిపిస్తుంది. అందులో భాగంగా 2026 ఫిబ్రవరిలో ఇంటర్మీడియట్ బోర్డ్ ఫైనల్ ఎగ్జామ్స్ నిర్వహించాలని ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు. దానికి తగ్గట్టుగా షెడ్యూల్ని ఫైనల్ చేస్తున్నారు. ఆ షెడ్యూల్లో భాగంగా ఈసారి ఇంటర్మీడియట్ పరీక్షల్లో తొలుత సైన్స్ గ్రూపులకు సంబంధించి సబ్జెక్ట్ వారీగా ఎగ్జామ్స్ నిర్వహించబోతున్నారు. ఇంతకుముందు ఇంటర్మీడియట్ పరీక్షల్లో మొత్తం కామన్గా అందరికీ మొదట లాంగ్వేజ్ ఎగ్జామ్స్ జరిగేవి. ఇంగ్లీషు, అదేవిధంగా తెలుగు, లేకుంటే సాంస్క్రిట్, ఇట్లా లాంగ్వేజ్ సంబంధించినటువంటి ఎగ్జామ్స్ మొదట నిర్వహించేటువంటి వాళ్ళు. కానీ ఈసారి అందుకు విరుద్ధంగా మొదట ఎంపీసీ, బైపీసీ చదువుతున్నటువంటి విద్యార్థులకు సంబంధించి సబ్జెక్ట్ వారీగా పరీక్షలు నిర్వహించబోతున్నారు. ఆ తర్వాత లాంగ్వేజెస్ అందరికీ, ఆర్ట్స్, సైన్స్, కామర్స్ ఏ గ్రూప్ చదివినా అందరికీ లాంగ్వేజెస్ ఉంటాయి కాబట్టి ఆ తర్వాత లాంగ్వేజ్ సంబంధించినటువంటి ఎగ్జామ్స్ జరగబోతున్నాయి. ఇక చివరిలో ఆర్ట్స్ గ్రూపులు, కామర్స్ సంబంధించినటువంటి విద్యార్థుల సబ్జెక్టులకు సంబంధించి ఎగ్జామ్స్ జరగబోతున్నాయి. అంటే రోజుకి ఒక సబ్జెక్ట్ వారీగా, ఇంతకుముందు ఒకే రోజు ఎంపీసీ వాళ్ళకి ఏదో ఒక సబ్జెక్ట్ మ్యాథ్స్ ఎగ్జామ్ జరుగుతుంటే ఆర్ట్స్ వాళ్ళకి హిస్టరీ, పాలిటిక్స్ ఇట్లా ఏదో ఒక ఎగ్జామ్ అదే రోజు నిర్వహించిన దాఖలాలు ఉన్నాయి. ఇకపై అట్టా కాకుండా సేమ్ సిబిఎస్ఈ తరహాలో రోజుకి ఒక సబ్జెక్ట్ పరీక్ష మాత్రమే నిర్వహించే దిశలో రాష్ట్ర ప్రభుత్వం అడుగులేస్తుంది. అందుకు తగ్గట్టుగా ఇంటర్మీడియట్ పరీక్ష విధానంలో పలు మార్పులు తీసుకొస్తున్నారు. మొదట మ్యాథ్స్ లేదంటే బయాలజీ, ఆ తర్వాత ఫిజిక్స్, కెమిస్ట్రీ, వాటి తర్వాత లాంగ్వేజెస్, ఆ తర్వాత ఆర్ట్స్ గ్రూప్ సంబంధించినటువంటి వివిధ సబ్జెక్టుల వారీగా పరీక్షలు నిర్వహిస్తారు. దానికి అనుగుణంగా ఈసారి ఫిబ్రవరిలోనే ఫైనల్ ఎగ్జామ్ జరగబోతున్నాయి. ఇప్పటికే ఫైనల్ ఎగ్జామ్స్ తర్వాత కూడా మళ్ళీ ఉదాహరణకు ఫస్ట్ ఇయర్ వాళ్ళకి ఫైనల్ ఎగ్జామ్స్ నిర్వహించి ఆ తర్వాత మళ్ళీ కొద్ది రోజుల పాటు సెకండ్ ఇయర్ సిలబస్ని ఇంట్రొడ్యూస్ చేసేటువంటి విధానానికి లాస్ట్ ఇయర్ శ్రీకారం చుట్టారు. ఈ ఏడాది కూడా దాన్ని కొనసాగించబోతున్నారు. అంటే మార్చి ఫస్ట్ వీక్లోగా మొత్తం ఫైనల్ ఎగ్జామ్స్ కంప్లీట్ చేసి ఆ తర్వాత మార్చి 2nd, 3rd వీకుల్లో కూడా సెకండ్ ఇయర్ సిలబస్ని ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్కి ఇంట్రడ్యూస్ చేసేదానికి అనుగుణంగా షెడ్యూల్ ఉండబోతుంది. ఇట్లా మొత్తంగా ఆంధ్రప్రదేశ్లో ఇంటర్మీడియట్ విద్యలో పరీక్షలకు సంబంధించినటువంటి పలు మార్పులకి రాష్ట్ర ప్రభుత్వం పూనుకుంటుంది. మరి ఇవన్నీ ప్రయోజనం చేకూరుస్తాయా? ఈ మార్పులు ఉపయోగమేనా? మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయం ఏంటి? రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ ప్రయత్నాల గురించి మీరేం చెప్పదలుచుకున్నారు? కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.